హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే వినాయకుని ఊరేగింపుల గురించి. వినాయకుని ఊరేగింపుల గురించి వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటంటే ఏం లేదండి, నాకు చిన్న డౌట్ వచ్చింది. వినాయకుడి ఊరేగింపులో చాలామంది యూత్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కానీ చాలామంది ఊరేగింపుల్లో డీజేలు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఊరేగింపులు చేస్తున్నారు. అది తప్పని నేను అనట్లేదు, దాని గురించి కాదు. ఏంటంటే వినాయకుడి మీద భక్తితోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే వినాయకుడి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అందులో మెయిన్ నేను అడిగేది ఏంటంటే వినాయకుడికి వాళ్ళ తల్లిదండ్రులైన శివపార్వతులు అంటే చాలా ఇష్టం ఉండే, అలాగే వాళ్ళని చాలా గౌరవిస్తారు. వారు చెప్పిన మాట వినేవారు, చెప్పిన మాట కాదనకుండా చేస్తారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, వినాయకుడిని పూజించేవారు మీలో ఎంతమందికి తల్లిదండ్రులు అంటే ఇష్టం, తల్లిదండ్రుల మీద గౌరవం ఉంది, వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళ మాటకి విలువిస్తున్నారు ఈ రోజుల్లో? ఒకవేళ అలాగే ఇప్పటి వరకు మీరు మీ తల్లిదండ్రులకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా? వాళ్ళని ప్రేమగా ఏదైనా మీరు కష్టపడిన దాంట్లో కానీ, లేదంటే మీరు జాబ్ చేసి సంపాదించిన దాంట్లో కానీ వాళ్ళ కోసం ఏమైనా కేటాయించారా? అలాంటి వాళ్ళు ఉన్నారా అనేది నాకు చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళల్లో చాలా అరుదుగా నేను చూస్తున్నాను. కాబట్టి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు కంపల్సరీగా మీ పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చుంటే ఏం గిఫ్ట్ ఇచ్చారనేది నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి ప్లీజ్.